మహారాష్ట్ర ముంబై శివారులో ఉల్లాసనగర్ లో జరిగినటువంటి ఘటన మీరందరూ వినే ఉంటారు. చాలా బాధాకరమైన అంశం. అది అమానుషం, అమానవీయం. మానవత్వం అసలు ఉందా లేదురా మీకు అనేలాగా అనిపిస్తుంది. అది చూస్తే మహిళల్ని అర్ధనగ్నంగా రోడ్డు మీద చెప్పులు దండ వేసి ఊరేగిస్తూ వాళ్ళందరి కాళ్ళు పట్టుకోమని చెప్పి వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి? పైగా హిందూ ఆలయంలోకి మిమ్మల్ని రావద్దని చెప్పాం కదా, ఎందుకు వచ్చారు? మిమ్మల్ని బహిష్కరించాం కదా, ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు రెండు ఉన్నాయి. వాళ్ళని హిందూ ఆలయంలోకి వచ్చినందుకు అవమానించిన కారణం అది కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కమ్యూనిటీ, రాజ్పుత్ కమ్యూనిటీకి సంబంధించిన కుటుంబాలు. ఎవరైతే కాంటా ప్రేమ్ కుమార్, అతని చెల్లెలు గీత, భార్య అంజలి, వీళ్ళది ఒక ఫ్యామిలీ, వీళ్ళే బాధితులు. అటువైపు ఉన్న వాళ్ళు ఎవరంటే విష్ణు వాగ్రే, పప్పి వాగ్రే, జోలే వాగ్రే. వీళ్ళు అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు బాధితులు. వాళ్ళు దాడి చేసిన వాళ్ళు. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గుడిలోకి వస్తేనే దాడి చేశారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ కాంటా ప్రేమ్ కుమార్ ఫ్యామిలీకి, వాగ్బక్రీ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళకి గొడవలు అయ్యాయి, పర్సనల్ గా గొడవలు. 2 సార్లు 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టు. ఇద్దరు హిందువులే. ఈ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో, సరే పంచాయతీ పెద్దలు, ఊర్లో ఉన్న పంచాయతీ పెద్దలు పంచాయతీ పెట్టినప్పుడు కాంటా ప్రేమ్ కుమార్ ఫ్యామిలీ వైపు తక్కువ సపోర్ట్ చేశారు. అంటే బాధితుల్ని పంచాయతీ పెద్దలు సపోర్ట్ చేయలా, వాళ్ళకి శిక్షలు విధించారు. అవేంటంటే బహిష్కరణ, ఊరు నుంచి కులం నుంచి వెలివేయటం కొంతకాలం. అలా వెలివేయబడింది కాంటా ప్రేమ్ కుమార్ ఫ్యామిలీ. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి ఎవరు కూడా ఊర్లో జరిగే శుభకార్యాలకు రాకూడదు, గుళ్ళో జరిగేటువంటి జాతరలకు రాకూడదు, ఏదైనా పెళ్లి జరిగితే రాకూడదు. ఊర్లో కొంతకాలం పాటు వెలివేయబడతారు. మనం పాత సినిమాల్లో చూస్తూనే ఉంటాం, పెదరాయుడు ఫ్యామిలీలో లాగా. లేదంటే జయం మందేర సినిమాలో ఆనా ఆనా అని అరుతాడు కదా వెంకటేష్. ఇలాంటి మూఢనమ్మకాలు పోకపోతే అది కాస్త హిందూ మతం వైపు టర్న్ తీసుకు. ఇప్పుడు చూడండి, వాళ్ళు హిందువులే, వీళ్ళు హిందువులే. వీళ్ళు కులం వల్ల గుళ్ళోకి రానివ్వట్లేదని చెప్పి ప్రచారం జరుగుతుంది. కులం వల్ల కాదు, వాళ్ళని బహిష్కరించారు. అది తప్పే. నేను అదేం కరెక్ట్ అని సపోర్ట్ చేయట్లేదు. పెదరాయుడు సినిమాలో విలన్ ఫ్యామిలీని పాపారాయుడు వెలేస్తాడు. 12 సంవత్సరాల పాటు ఈ ఊరు నుంచి వీళ్ళని వెలేస్తున్నాను, వీళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, ఎవ్వరూ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఎవడైనా సరే అధిగమిస్తే వాడికి అదే శిక్ష అని చెప్పి పాపారాయుడు చెప్తాడు. టప్మని పాపారాయుడిని కాల్ చేస్తాడు విలన్. అయిపోతుంది. అది అలాంటిదే సేమ్ ఇక్కడ జరిగింది. మనం మాట్లాడుకోవడానికి కాస్త సిల్లీగా అనిపించిన సినిమాలో ఇది ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూ. కాంటా ప్రేమ్ కుమార్ ఫ్యామిలీని వెలేసిన తర్వాత వీళ్ళు కార్యక్రమాలకు వెళ్ళారు. కానీ ఆ ఊర్లో జరుగుతున్నటువంటి ఒక గుడిలో జాతర జరుగుతుంది, పూజా కార్యక్రమం జరుగుతుంది. ఊరందరికీ మూకుమ్ముడిగా భోజనాలు, అన్న సంతర్పణ లాంటి కార్యక్రమం. సాధారణంగా హిందువులు ఏ కార్యక్రమం చేపట్టినా మొదట అన్న సంతర్పణ లాంటి కార్యక్రమం మొదలవుతుంది. అన్నదానం చేసిన తర్వాత ఏ కార్యక్రమాలైనా, పూజా కార్యక్రమాలు అయిపోయాక అన్నదానం చేస్తారు. అలా అన్నదానం చేసే కార్యక్రమంలో ఈ కాంటా ప్రేమ్ కుమార్కి సంబంధించినటువంటి కుర్రాళ్ళు భోజన కార్యక్రమంలోకి వెళ్ళి క్యాటరర్స్ గా, అంటే ఏదైనా కార్యక్రమం జరిగితే పల్లెటూరులో కుర్రాళ్ళందరూ హుషారుగా పాల్గొంటారు. భోజనాలు వడ్డించడం, కూరలు వేసేయడం, వాటర్ సప్లై చేయడం, ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటారు. ప్రజాసేవ అనుకోవచ్చు, దేవుని సేవ అనుకోవచ్చు, ఏదైనా కానీ చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న సందర్భంలో ఈ కుర్రాన్ని మిమ్మల్ని వెలేసాం కదా, మీరు ఎందుకు వచ్చారా బాబు అని ఈ వాగ్బక్రీ ఫ్యామిలీ అని చెప్పాను కదా, వాడిని అడగడం జరిగింది. అడిగితే మేము ఏం తప్పు చేసామండి, మమ్మల్ని ఎందుకు వెళ్ళేశారు, మీకు మాకు కామన్గా ఉన్నటువంటి గొడవలే కదా, దానికి మమ్మల్ని గుళ్ళో జరిగే ప్రోగ్రామ్ రానివ్వడం ఏంటంటే చాలా బాధాకరమైన అంశం. ఇప్పుడు మరి ఏదో ఉంటుంది కదా, వాదిస్తాడు కదా, ఇదేమన్నా పాతకాలమా, సినిమాలు అనుకుంటున్నారా, శకారా, మాట పెరిగింది. ఆ కుర్రాన్ని కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆడవాళ్ళు వచ్చి అడిగారు, ఏ గీతు, అంజలి, కాంటా ప్రేమ్ కుమార్ వీళ్ళు వచ్చి అడిగితే, ఇంతే మేము ఇట్లానే చేస్తాం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మేము వెలేసామంటే వెలేసామంతే, పెదరాయుడు తీర్పుది, పెదరాయుడు మాట అన్నట్టుగా తీర్పు చెప్పారు. చెప్తే వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఆడవాళ్ళు ఆహా ఎట్టుందా మీ అవ్వారం, మేము పోలీస్ స్టేషన్ మొత్తం మీ అంత చూస్తామని చెప్పి ఈ అంజలి, గీతు అనేటువంటి మహిళలు బయలుదేరి పోలీస్ స్టేషన్ వెళుతుంటే వీళ్ళు ఉన్నారు కదా వాగ్బక్రీ ఫ్యామిలీ, వీళ్ళంతా వీళ్ళ తరపు మహిళలను వేసుకుని వచ్చి మహిళలను కొట్టించారు. అంటే ఎంత ప్లాన్డ్ గా చేశారో చూడండి. మహిళలతో ఈ మహిళలను కొట్టించారు. బట్టలు చింపి అర్ధనగ్నంగా మెడలో చెప్పులు దండ వేసి నడిపించుకుంటూ అందరి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలని చిత్రహింసలు పెట్టారు. ఎంతటి అమానుషం అండి, ఎంతటి దుర్మార్గం అండి. మనుషులు 5 వేళ్లతో అన్నం తింటున్నారు, కాస్తైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమైనా ఉన్నాయా? కొద్దిగైనా ఆలోచించారా? 2026లో కూడా మీరు ఒక ఫ్యామిలీని వెలేశారంటే మనుషులరా మీరు? మానవత్వం ఉందరా మీకు అని తిట్టాలనిపించింది. కానీ మన సంస్కారం అడ్డం వచ్చింది. ఎందుకంటే
ఇప్పుడు ఈ వెధవల చేసిన పని వల్ల మొత్తం హిందూ మొత్తం ఇంతే, వీళ్ళు ఇట్టే చేస్తారు, గుళ్ళోకి రానివ్వరు మిమ్మల్ని, వచ్చేయండి మా మతంలోకి అంటున్నారు. అసలు జరిగిన విషయం అది కాదురా బాబు. వాళ్ళిద్దరు కమ్యూనిటీ ఒకటే, రాజ్పుత్ ఫ్యామిలీయే, వాళ్ళకి మొదటి నుంచి గొడవలు ఉన్నాయి. కానీ ఈ వాగు బక్రీ గడోళ్ళ ఫ్యామిలీ ఆ గుడిలో జరిగే కార్యక్రమానికి వాళ్ళు రానివ్వలేదు. మిమ్మల్ని వెలేసాం, మీకు వెలేసిన టైం పీరియడ్ అయిపోయిన తర్వాత రండి, ముందే ఎందుకు వస్తున్నారు గొడవ పెట్టి. ఇది జరిగిన అంశం. ఈ జరిగిన అంశం కూడా చాలా తప్పు. ఎవరిని ఉపేక్షించం, మొత్తాన్ని లోపలే శిక్షలు విధి. ఆషామాషిగా ఉందా, తమాషాలుగా ఉందా? వెలేయడం ఏంట్రా బాయ్, నాకు అర్థం కాదు. మనుషులేగా మీరు, మనుషులుగా పుట్టారు, ఈయన చేసే పనులు మీరు అని చెప్పి లోపలేంచి వాంచుతారులే. కానీ సరే, ఇక అది ఎట్టన్నా ఈ హిందూ గుళ్ళోకి రానివ్వకపోవడం అనేది తప్పు. ఒకటి, రానికపోవడానికి కారణం కులమో మతమో వివక్షో కాదండి, వెలేయడమే తప్పు. రానివ్వకపోవడం చట్టాన్ని దాటినట్టే. వీడెవడండి వెలేయడానికి, నాకు అర్థం కాదు. కోర్టు గనక రౌడీ షీటర్స్ ని నగర బహిష్కరణ చేస్తుంది, పోలీస్ స్టేషన్స్, పోలీసు వారు. ఎందుకంటే వాడు లేకపోతే నగరం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబాన్ని ఎట్లా బహిష్కరిస్తారా భయ్ మీరు? గడ్డి తినే పశువులు నయం మీకంటే అని చెప్పాలనిపించింది. మనం చెప్పినా ఎవడు చూస్తాడులే అని కొన్నిసార్లు ఆలోచిస్తాను నేను. కాకపోతే వాళ్ళకి తెలుగు రాదు మన వీడియో చూసి అర్థం చేసుకోవడానికి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన తెలుగులో ఉన్న కొంతమంది సోకాల్డ్ పీపుల్స్ మహారాష్ట్ర ముంబై ఉల్లాస్నగర్ లో జరిగిన ఘటనని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఏమని? హిందూ గుళ్ళోకి రానివ్వరు, కులం ఉంది, మతం ఉంది, వివక్ష ఉంది అని. ఒకవేళ కులం మతం వివక్ష ఉంటే ఉండొచ్చు, కానీ ఈ ఘటనలో అది కాదు కథ. ఇక్కడ కథ వేరు, మీరు చెప్పేది వేరు. నిజంగా కులం పేరుతో గుడిలోకి రానివ్వకపోతే ఎవరిని వదలదు, తొక్కిపట్టి నారదీయాలి. మన తెలంగాణలో కులం పేరుతో గుడిలోకి రానివ్వకుండా రెడ్డిస్ రజక ఫ్యామిలీని వెలేసి ఏదో గొడవ అయితే 2 నెలల పాప కూడా చనిపోయింది. అది చాలా అమానుషం. అలా చేస్తే ఎవరిని వదలొద్దు. అలా చేస్తే అలా జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి, లేవని నేను చెప్పను, పూర్తిగా సపోర్ట్ చేయను. కానీ ఇది మాత్రం అలాంటి సంఘటన కాదు. వెలేసారు కాబట్టి గుళ్ళోకి రానివ్వరు. వెలేయడం ఒక తప్పు, దాని మీద యాక్షన్ తీసుకోవాలా, తర్వాత గుళ్ళోకి ఆటోమేటిక్ గా వస్తారు. ఇది మహారాష్ట్ర ముంబై ఉల్లాస్నగర్ లో జరిగినటువంటి ఘటన. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ స్టోరీని తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తులకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళైనా కొంత ఈ ఘటనకి దీనికి సంబంధం లేదురా బాబు అని చెప్పి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి. నేను చెప్పినట్టుగా ఎవరికైనా కుదిరితే షేర్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.